నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ట్రంప్ ఇరాన్కు అతిపెద్ద హెచ్చరిక, మీరు లొంగిపోయేంత వరకు యుద్ధం ఆగదంటున్న ట్రంప్. ఎందుకు ఇలా అంటున్నారు అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు లొంగిపోయేంత వరకు యుద్ధం ఆగదు అంటున్నాడు ట్రంప్. దేనికి సార్? ఏంటిది అసలు? లొంగిపోవడం అనేది ప్రపంచ ఫినామినాగా మారిపోయింది ఇప్పుడు. వరల్డ్ ఫినామినా. ప్రపంచంలో చాలామంది లొంగిపోమనే చెప్తున్నారు. లొంగుబాటు అనేది ఒక వేదాంతంగా ప్రచారంలో వచ్చేసింది ఇప్పుడు. ఎక్కడా కూడా తిరుగుబాట్లని సహించే పరిస్థితుల్లో లేరు. పైగా ఎవరికి కూడా ఏ రకమైన హక్కులు ఉండటానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది ప్రపంచం. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ జరుగుతున్నటువంటి యుద్ధం, ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఏమిటో అందరికీ స్పష్టంగా తెలుసు. అక్కడ ఉన్నటువంటి వనరుల మీద ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. అంటే సరెండర్ అవ్వాలి. సరెండర్ అయ్యి మీ సంపద, మీ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ సంపద మొత్తం కూడా మా కంట్రోల్, మా ఆపరేషనల్ కంట్రోల్లోకి రావాలి. అలా తీసుకురాకపోతే మిమ్మల్ని వదిలిపెట్టం, యుద్ధం చేసి తీరుతాం. మా దగ్గర బీభత్సమైన ఆయుధాలు ఉన్నాయి, మాకు బలం ఉంది, ఆర్థిక దన్ను, ఆయుధాల దన్ను మాత్రమే కాదు, వరల్డ్ సపోర్ట్ కూడా మాకే ఉంది. అంటే ఇప్పుడు ఇస్లామోఫోబియా ప్రపంచం అంతా విస్తరించున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఉగ్రవాదము, దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రపంచం మొత్తాన్ని మేము కనెక్ట్ చేసుకుని మీకు వ్యతిరేకంగా మొత్తం ప్రపంచ ఐక్య సంఘటనతో నిలబడగలం. ఆ సమర్థత ఉంది మాకు. గతంలో అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో పీస్ కీపింగ్ ఫోర్స్ అనే పేరుతో వీళ్ళు యూరప్ సైన్యాలతో కలిసి సైన్యాన్ని నడిపినటువంటి చరిత్ర ఉంది అమెరికాకి. సో అలాంటిది మేము రిపీట్ చేయగల సామర్థ్యత ఉంది మాకు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి అన్న పద్ధతిలో వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు ఆయన, ట్రంప్ గారు. ఆ వార్నింగుల పరంపరలో భాగమే ఇప్పుడు మీరు లొంగిపోయేదాకా యుద్ధం చేస్తాం అని ప్రతి చోట జరుగుతోంది. ఇది ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కగార్ ఆపరేషనే. కగార్ అంటే అంతిమ యుద్ధం. మావోయిస్టుల నిర్మూలన, ఉగ్రవాదుల నిర్మూలన అని అక్కడ మాట్లాడుతున్నారు, తీవ్రవాదుల. ఇక్కడ వామపక్ష తీవ్రవాదుల్ని ఏరేస్తామనే పేరుతో అమిత్ షా గారు మాట్లాడుతున్నాడు. ఆఖరి శత్రువు నావల కంపే దాకా ఆగదు పోరాటం అని పాత రోజుల్లో శ్రీశ్రీ గారు రాశాడు ఎక్కడో. అలాగా వీళ్ళు మా శత్రువుల్ని పూర్తి స్థాయిలో హత్య చేసే వరకు ఈ యుద్ధం ఆగదు అని చెప్పడం మాత్రమే కాకుండా మేము లొంగిపోవడం తప్ప ఎదిరించడం అనేదాన్ని సహించం అని చెప్తున్నారు. మేము అడిగింది వినమ్రంగా మాకు అప్పచెప్పేసి సీన్లో నుంచి తప్పుకోవాలి తప్ప ఇవ్వము అంటే నెగిటివ్ డైలాగ్ కానీ నెగిటివ్ యాటిట్యూడ్ కానీ చూపిస్తే క్షమించం అని వార్నింగ్ ఇవ్వటంలో భాగంగానే ఇప్పుడు ఈ సరెండర్ అనేదాన్ని ముందుకు తీసుకొచ్చాడు ఆయన. మీరు లొంగిపోండి, మీ వనరులతో సహా, మీ వనరుల మీద ఆధిపత్యం మా చేతిలో పెట్టేసి నువ్వు సైలెంట్ అయిపో, నువ్వు జస్ట్ అక్కడ మాకు పపెట్ గవర్నమెంట్ లాగా ఉండు, మిగిలిన ఆపరేషన్స్ అన్నీ మేము చూసుకుంటాం, నువ్వు ఉంటావు, నీకు కొంత డబ్బులు వస్తాయి, కానీ నీ దగ్గరున్న వనరుల మీద ఆపరేషన్ మేం చేస్తాం అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అడవుల్లో నుంచి ఆదివాసులారా మీరు అందరూ వెళ్ళిపోతే మేము వీటిని కార్పొరేట్లకు ఇచ్చేసుకుని దున్నేస్తాం అని చెప్తున్నారు. అది వద్దన్నందుకు కానీ మావోయిస్టులు అది వద్దంటారేమోనని, ఈ దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులకు ఇబ్బంది ఏమైనా కలిగిస్తారేమోనని మావోయిస్టుల మీద దాడులు చేసి చంపేస్తున్నారు, చంపుతున్నారు, సరెండర్ చేసుకుంటున్నారు, రెండూ నడుస్తున్నాయి ప్యారలల్గా. ఇలాంటి కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో నడుస్తోంది. అది ఇప్పుడు ఈ ప్రతిపాదన చేసింది. ఏమని? ఇరాన్కి మీరు లొంగిపోండి, మీ మొత్తం తాలూకా మీ దగ్గర ఉన్నటువంటి సకల సంపదల తాళాలు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టండి, ఆ తర్వాత మీరు ఊరు వెళ్తారా ఇంకేమైనా చేసుకుంటారా అనేది మీ చావు, మీరు చావడం మాకు సంబంధం లేదు అని మాట్లాడుతోంది అమెరికా. అంటే ప్రతి చోట డబ్బున్నవాడిదే రాజ్యం, కర్ర ఉన్నవాడిదే రాజ్యం అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ కర్ర ఉన్నోడిదే పెత్తనం అనేటువంటి పద్ధతి ప్రకారం వీళ్ళు ఇప్పుడు తుపాకులు పట్టుకొని ఈ బహిరంగ ప్రకటనలు ఇచ్చే లెవెల్కి వెళ్ళిపోయారు. సో దీనికి వ్యతిరేకంగా ప్రపంచ పీడిత ప్రజలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ జులుంకి వ్యతిరేకంగా ఈ రోజున ఇరాన్ అన్నారు,
రేపు పొద్దున ఇండియాని అనరని గ్యారంటీ లేదు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే. ఓకే. ఇప్పటికే మన భారతదేశం దాన్ని యాక్సెప్ట్ చేసింది. నరేంద్ర మోడీ గారు ఖొమైనీ హత్య గురించి ఒక్క మాట మాట్లాడలేదు అక్కడ. ఒక దేశపు అధ్యక్షుడిని సర్వసత్తాక నాయకుడిని మీరు అలా నిర్దయిగా చంపేయటం ఏమిటి అని మామూలు భాషలో కూడా స్పందించలేదు ఆయన. గుంభనగా ఉన్నాడు. ఇదేం అంతర్జాతీయ పద్ధతో ఎవరికి అర్థం కావట్లేదు. ఇటువంటి గోలలో ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఈ యాటిట్యూడ్ మీద దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారని నమ్మటం కూడా కష్టమే. కానీ జరగాల్సిన పని అదే. ఓకే. ఇదేదో అక్కడికి అన్వయించుకుని అదేదో జరుగుతోందని కాదు, అసలు దాని మీద కల్చరల్గా జరుగుతున్నటువంటి దాడిగా దీనికి ఒక వివరణ అక్కడి నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అందుకని ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్నటువంటి అమెరికా వారు గతంలో ఇరాక్ మీద కూడా చేశారు, సద్దాం హుస్సేన్ మీద. ఓకే. సద్దాం హుస్సేన్ మీద కూడా ఒక అబద్ధపు ప్రచారం చేసి చంపేశారు అతన్ని. అతని దగ్గర ఏవో జీవరసాయన ఆయుధాలు ఉన్నాయి, వాటితో ప్రపంచాన్ని నిర్మూలించాలనుకుంటున్నాడు అని చెప్పి చంపేశారు. చంపేసి వెతికాం, అతను ఇల్లంతా వెతికాం, అటువంటివి ఏవీ లేవని చెప్పారు చంపేసిన తర్వాత. ఇలాంటి డ్రామాలు ఆడటంలో వీళ్ళు సిద్ధాస్తులు. కాబట్టి ప్రపంచం ముందు లొంగుబాటు తప్ప వాళ్ళు ఇంకో దాన్ని సహించరు. లొంగిపోకపోతే అదృశ్యం చేస్తారు. లొంగిపోతావా అదృశ్యం చేయమంటావా అని స్ట్రైట్ అవే క్వశ్చన్ పెడుతున్నారు ముందు. అందులో భాగమే ఇప్పుడు ఎవరితో మాట్లాడిన వాళ్ళు. సో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో భాగంగానే భారతదేశంలో కూడా జనం ముందు కత్తి వేలాడుతోంది, జనం పీకల మీద కత్తి వేలాడుతోంది. ఆ కాన్సెప్చువల్ క్లారిటీతో ఉండకపోతే ఏ ప్రమాదమైనా జరగచ్చు ఎవరికైనా. అందుకని ఆయన ట్రంప్ గారు ఇచ్చినటువంటి ప్రకటన అది అగ్రరాజ్యపు ఒళ్ళు పొగరు ప్రకటనగానే చూస్తాను నేను. దానికి పీడిత ప్రజల నుంచి ఓ బలమైన ప్రతిఘటనాత్మక సమాధానం రావాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.